మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ తర్వాత చిరంజీవి బోలాశంకర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం చిరంజీవి మల్లాడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు కూడా. ఇక కొంతకాలం క్రితం ఈ సినిమా జనవరి 10న విడుదల కావడం కష్టమని వార్తలు వైరల్ కావడంతో ఈ మూవీ దర్శకుడు ఆ వార్తలను కొట్టిపారేస్తూ విశ్వంబర వచ్చే సంవత్సరం జనవరి 10న విడుదల ఖచ్చితంగా అవుతుంది అని పేర్కొన్నారు. తాజాగా చిరంజీవి చికెన్ గున్యా బారిన పడి సినిమా షూటింగ్కి దూరంగా ఉండటంతో ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈసారి మూవీ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో చిరంజీవి యంగ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుకోని రీతిలో ముందుకు సాగాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కేవలం ఈ సినిమా యొక్క 2 తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల కోసం ఈ మూవీ యూనిట్ 120 కోట్ల ధరను కోట్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ స్థాయిలో ఈ సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులను అమ్మినట్లయితే ఈ మూవీ హిట్ కావాలి అంటే భారీ బ్లాక్ బస్టర్ టాక్ కంపల్సరీ అవుతుంది. మరి ఈ సినిమాను ఇదే ధరకు అమ్ముతారా అనేది తెలియాలి.